guys, welcome back to our YouTube channel Techipedia Telugu. ఈ కాలంలో మొబైల్ కొనడం చాలా కామన్ అయిపోయింది. లైక్ ఏదో చిన్నపిల్లలు డైలీ రోజుకు బిస్కెట్ తిన్నట్టు 3 మంత్స్కి 4 మంత్స్కి ఇప్పుడు అందరూ మొబైల్ మార్చేస్తున్నారు. అంటే కొత్త ఫీచర్స్ వస్తున్నాయి అండర్స్టాండ్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చి వారి దగ్గర మంచి ఫోన్ ఉందనో, లేకుంటే కొత్త ఫీచర్ మార్కెట్లో వచ్చింది ఆ ఫీచర్ ట్రై చేయాలనో, అలానే కొత్త ఫోన్లు ఎక్కువ కొంటున్నారు. నెసెసిటీకి ఫోన్ కొనడం ఎప్పుడు నెసెసిటీ కోసం ఫోన్ కొనడం ఎప్పుడూ ఆగిపోయింది. మంది ఫోన్స్ కొంటున్నారు కాబట్టి మీరు ఫోన్స్ కొనే ముందు ఏమేమి చూస్తారో మీకు ఒక ఐడియా ఉంటుంది. లైక్ బ్యాటరీ, ర్యామ్, ప్రాసెసరు అలాంటివి. ఫోన్ కొనిన తర్వాత ఏమేమి చేయాలో చాలా తక్కువ మందికే తెలుసు. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డోంట్ గివ్ అన్నెసరీ పర్మిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు వచ్చి 2 స్క్రీన్ షాట్స్ కనిపిస్తుంటాయి. స్క్రీన్ షాట్స్ ఆర్ వీడియోస్ సంథింగ్. ఇక్కడ మీకు 2 స్క్రీన్ షాట్స్ ఆర్ వీడియోస్ కనిపిస్తుంటాయి. ఒకటి వచ్చి ఎంఐది, ఇంకోటి వచ్చి వివోది. అంటే నా దగ్గర ప్రస్తుతానికి అవే ఉన్నాయి అవైలబిలిటీలో. వాటిని మొన్న ఒకసారి రీసెట్ చేయాల్సి వచ్చింది కొన్ని పరిస్థితుల వల్ల. వాటిని రీసెట్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే అవి వచ్చి అన్నెసరీ పర్మిషన్స్ కొన్ని అడుగుతుంది. అంటే లైక్ మేము మీ డేటాను ట్రాక్ చేస్తాము, సో దట్ ఫ్యూచర్ అప్డేట్స్లో మేము ఎలా ఇంప్రూవ్ అవ్వాలో మేము తెలుసుకుంటాము అని. దానికి నా డేటా ట్రాక్ చేయడం ఎందుకు బ్రో? అలాంటి కొన్ని చెత్త పర్మిషన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి కొత్త ఫోన్ మీ చేతికి వచ్చిన తర్వాత దాన్ని స్టార్టింగ్ సెటప్ చేస్తారు కదా, ఆ సెటప్ చేసేటప్పుడు అన్నీ చదివి దానికి టిక్ ఇవ్వాలి, దానికి టిక్ ఇవ్వకూడదు, చూసి టిక్ ఇవ్వండి. ఓకే, అన్నిటినీ యాక్సెప్ట్ చేసేది ఊరికే. లేకుంటే మీ డేటాని ఏదో ఒక రోజు నెట్లో లీక్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ సెకండ్ పాయింట్ విషయానికి వస్తే, మనం సెటప్ చేసిన తర్వాత అంటే హోమ్ స్క్రీన్కి వచ్చిన తర్వాత వచ్చి రాగానే ప్లేస్టోర్లో గూగుల్ అకౌంట్ కొట్టేసి మొత్తం ఉండే యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసి పారదొబ్బకండి. ముందు కెమెరా, స్పీకర్, బ్లూటూత్ అవన్నీ చెక్ చేయండి. అలాగే మీకు వచ్చిన ఫోన్ ఫీచర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చెక్ చేయండి. ఇప్పుడు అయితే ఫోన్ చూడడానికి ఒకేలాగా ఉంటుంది, కానీ పేర్లు వేరే వేరే వస్తున్నాయి. ఒకదంతా 4GB ర్యామ్, ఇంకోదంతా 6GB ర్యామ్, అలా చాలా మారిపోతున్నాయి. దీనికి CPU Z అనే ఒక యాప్ ఉంది, అది ప్లేస్టోర్లో దొరుకుతుంది. మీరు కొన్న ఫోన్ గురించి మీకు ఐడియా ఉంటుంది కదా, ఆ ఫోన్ ఫీచర్స్ని CPU Z యాప్లో మీరు చెక్ చేశారంటే 2 సేమ్ ఉన్నాయని మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. లేకపోతే రిటర్న్ చేసేయండి. ఎందుకంటే 3-4 ఇయర్స్ వాడబోతున్నాం మనం, జాగ్రత్తగా ఉండాలి కదా. థర్డ్ ఆప్షన్ వచ్చి బ్లోట్వేర్. ఇలా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు బ్లోట్వేర్ అంటే ఏంటో. నేను చెప్తా. బ్లోట్వేర్ అంటే అన్వాంటెడ్ యాప్స్ ఆర్ అన్యూజ్డ్ యాప్స్ అని కూడా చెప్పొచ్చు. సిస్టమ్ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అని కూడా చెప్తారు కొందరు. ఇప్పుడు మీరు ఫోన్ సెటప్ అయిపోయింది, మీరు ఎత్తి చూడంగానే చాలా యాప్స్ ఉన్నాయి. డైలీ హంటు, ఒపెరా మినీ, తర్వాత ఎంఐ వాడివి చెప్పక్కర్లేదు. ఎంఐ స్టోర్ అంటాడు, ఎంఐ క్లౌడ్ అంటాడు, మళ్ళీ ఎంఐ కమ్యూనిటీ అంటాడు, మళ్ళీ ఫీడ్బ్యాక్కి కూడా ఒక యాప్ ఉంటుంది. అది అసలు ఏమి ఉపయోగం నాకైతే అర్థం కాదు. అలా కొన్ని సిస్టమ్ యాప్స్ని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికి ఒక పద్ధతి ఉంది. నేను దాని మీద ఒక వీడియో చేశాను, లింక్ ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో, సిస్టమ్ యాప్స్ అన్ఇన్స్టాల్ చేయడానికి. అండ్ డోంట్ వరీ, మీరు ఒకవేళ పొరపాటున ఏమన్నా కావాల్సిన యాప్ అన్ఇన్స్టాల్ చేస్తే కూడా మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికి కూడా ఆ వీడియోలోనే పెట్టాను. కాకపోతే మీకు దానికి ఒక ల్యాప్టాప్ అవసరం పడుతుంది. అది కూడా ఎంత మీ ఫ్రెండ్ ఏదైనా బారో చేసుకున్నా కూడా సరిపోతుంది. ఒక 10 minutes 15 minutes వరకు అంతా అయిపోతుంది. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి, మీరు మీ ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయేమో ముందు చెక్ చేయండి. ఎందుకంటే కొన్ని ఫోన్స్ వచ్చి డైరెక్ట్ మార్కెట్లో లాంచ్ చేసేటప్పుడు కొన్ని సరిగ్గా చెక్ చేయరు వాళ్ళు. కొన్ని బగ్స్ కానీ లేకుంటే కొన్ని ఇష్యూస్ కానీ వదిలేసి ఉంటారు ఫస్ట్ ఫోన్ వదిలేటప్పుడు. తర్వాత వీళ్ళు రివ్యూవర్స్ వీళ్ళందరూ చూసి, బ్రో ఇక్కడ ఈ బగ్ ఉంది బ్రో, కెమెరా సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు, ఇక్కడ వీడియో తీస్తే ఇక్కడ క్రాష్ అవుతుంది, అలా వాళ్ళు రిపోర్ట్ చేయగా సాఫ్ట్వేర్ అప్డేట్లో వాళ్ళు ఫిక్స్ చేస్తారు. కాబట్టి మీ సాఫ్ట్వేర్ ఎప్పుడు అప్ టు డేట్ పెట్టుకోండి. అండ్ ఫైనల్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి చాలామందికి వర్తించదు. 40 out of 100 మెంబర్స్ ఉంటారు అనుకుంటా ఇలాంటి వాళ్ళు. క్రాక్డ్ సాఫ్ట్వేర్ తెలుసా? క్రాక్డ్ సాఫ్ట్వేర్స్
యా క్రాక్డ్ సాఫ్ట్వేర్స్ మాడ్స్ అండ్ అండ్ ప్లే స్టోర్ బయట నుంచి కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటారు కదా, లైక్ కొత్త యాప్ ఏమైనా వస్తుంది, అది ప్లే స్టోర్లో రావడానికి ఇంకో 2-3 days పడుతుంది, దాని ముందే క్రోమ్లో పోయి డౌన్లోడ్ చేసుకుంటారు. అలా అనమాట. అలా కొన్ని యాప్స్ సాఫ్ట్వేర్స్ అలా కొన్ని యాప్స్ కానీ లేకుంటే మాడ్స్ కానీ మీరు డౌన్లోడ్ చేయాలి ఇన్స్టాల్ చేయాలి అనుకునేటప్పుడు కీప్ దట్ ఇన్ మైండ్. వాళ్ళు మీ డేటా దొబ్బేసినా లేకుంటే మీ ఫోన్ హ్యాక్ అయిపోయినా దానికి మీరే బాధ్యులు అవుతారు. ప్లే స్టోర్లో అయితే వాళ్ళు ప్లే స్టోర్లో వేసే ప్రతి యాప్ని వాళ్ళు వెరిఫై చేసి వేస్తారు ప్లే స్టోర్లోకి. అండ్ సమ్ టైమ్స్ వాళ్ళకి తెలియకుండా కూడా రావచ్చు. బట్ ఇట్ హ్యాస్ అ వెరీ లెస్ ప్రాబిలిటీ ఫర్ హ్యాపెనింగ్ దట్. మీరైతే బయట నుంచి ఆర్ క్రోమ్ నుంచి యాప్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వెబ్సైట్ మీకు ట్రస్టెడ్ అనిపిస్తేనే, లేకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పుంటారు కదా, ఇది ఎక్కించుకోరా ఏం కాలేదు బాగానే ఉంది అసలు ప్రాబ్లం ఏం రావట్లేదు 1 year నుంచి వాడుతున్నా, అలా ఇలా చెప్తారు కదా, అలా మీకు ట్రస్ట్ వచ్చినప్పుడే ఇన్స్టాల్ చేయండి. దాంతో పడితే దాన్ని ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ పోద్ది. మళ్ళీ ఇంకా ఈరోజు ఫోన్ కొంటారు, యాప్ ఎక్కిస్తారు, 2 రోజులకు మళ్ళీ నాన్న కొత్త ఫోన్ కావాలి నాది చెడిపోయింది అంటారు. మళ్ళీ అవసరమా చెప్పండి? అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ డిజిటల్ వరల్డ్, anything could happen.